బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండాను ఆవిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు పార్టీ తరఫున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం బీఆర్ఎస్ పనిచేస్తూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం అంటే గులాబీ శ్రేణులందరికీ పండుగ రోజు. ఏప్రిల్ 27, 2001 నాడు జలదృశ్యం వేదికగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరించింది. రాష్ట్ర రాజకీయాల్లోనే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అలాంటి బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోనుంది. ఈ వేడుకలను గొప్పగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గులాబీ క్యాడర్ యావత్తు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ యావత్ క్యాడర్ ప్రచార కార్యక్రమంలో నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయాల కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున కేటీఆర్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏప్రిల్ 27, 2001 నాడు తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం బీఆర్ఎస్ అహర్నిశలు కృషి చేసిందన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది రైతులు, శ్రామికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు వారి అభివృద్ధి కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. రానున్న రోజుల్లోనూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో గులాబీ జెండాను ఆవిష్కరించనున్నారు.